పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తూర్పు కాపుగలం సిక్కోలు రాజకీయం, వరుస ఆత్మీయ సమావేశాల వెనుక ఆంతర్యమేమిటి? రాజకీయ ప్రాధాన్యత కోసం పెరుగుతున్న డిమాండ్, నామినేటెడ్ పదవుల్లో అసంతృప్తి కూడా, చైర్మన్ పోస్టులపై ఆశలు అడియాసలు, నియోజకవర్గాల రిజర్వేషన్లపై సరికొత్త సందేహాలు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. జిల్లా జనాభాలో అత్యధిక వాటా కలిగి ఉండి దశాబ్దాలుగా సిక్కుల రాజకీయ ముఖచిత్రాన్ని శాసిస్తున్న ప్రధాన సామాజిక వర్గాల్లో తూర్పు కాపు ఒకటి. ఈ వర్గ నేతలు ఇటీవల వరుసగా సమావేశాలు నిర్వహించడం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. పార్టీలకు అతీతంగా సాగుతున్న ఈ ఆత్మీయ భేటీలు అంతర్గత చర్చల వెనుక బలమైన రాజకీయ అసంతృప్తి, భవిష్యత్తు కార్యాచరణ దాగి ఉన్నట్లు స్పష్టమవుతుంది. జిల్లాలో జనాభా పరంగా పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ తాజా రాజకీయ పరిణామాల్లో తమకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కడం లేదనే భావన ఈ సామాజిక వర్గాల్లో బలంగా నాటుకుపోవడమే ఈ వరుస భేటీలకు ప్రధాన కారణమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు సుదీర్ఘకాలంగా తూర్పు కాపు, కళింగ, విలమ సామాజిక వర్గాల చుట్టూనే తిరుగుతుంటాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్న కీలక పదవులు, ప్రాతినిధ్యం ఈ మూడు వర్గాల మధ్య ప్రధానంగా పంపిణీ అవుతుంటాయి. గత 2019 ఎన్నికల సమయంలో తూర్పు కాపు సామాజిక వర్గం మేజార్టీగా వైసీపీ వైపు నిలిచింది. ఈ సమయంలో జిల్లాలో ధర్మాన సోదరుల హవా నడిచినప్పటికీ ఉత్తరాంధ్ర అగ్రనేత బొత్స సత్యనారాయణ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంటూ తూర్పు కాపులను రాజకీయంగా గట్టి అండగా నిలిచారు. అయితే 2023లో జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఈ సమీకరణాల్లో మార్పు మొదలైంది. ఈ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన వేపాడ చిరంజీవిరావుకు టీడీపీ టికెట్ ఇవ్వగా వైసీపీ వేరే సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడంతో తూర్పు కాపు ఓటర్ల మెజార్టీగా తెలుగుదేశం వైపు మొగ్గు చూపారు. ఆ తర్వాత జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిలుపు, చంద్రబాబు ఇచ్చిన హామీలు ఈ సామాజిక వర్గంపై గట్టి ప్రభావం చూపించడంతో కూటమి విజయానికి వీరు కీలక బూస్టర్గా నిలిచారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు దక్కాల్సిన సముచిత స్థానం లభించలేదనే గుసగుసలు ఇప్పుడు జిల్లా కాపు నేతల్లో వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ తూర్పు కాపు నేతల్లో తీవ్ర అసంతృప్తిని రగిల్చింది. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లో తమకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత ఉన్న చైర్మన్ పదవులు దక్కలేదని, కేవలం ఉత్సవ విగ్రహాలంటి డైరెక్టర్ల పోస్టులతోనే సరిపెట్టారని సదరు సామాజికవేత్త నేతలు బాహటంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటు బ్యాంకు పరంగా తమ పెద్ద సంఖ్యలో ఉండి కూటమి గెలుపుకు రాత్రింబవలు శ్రమించినా పదవుల పంపిణీకి వచ్చేసరికి ఇతర సామాజిక వర్గాల నేతలే కీలకమైన స్థానాలు దక్కించుకున్నారని, తమను కేవలం నామమాత్ర పదవులకే పరిమితం చేశారనే చర్చ ఆత్మీయ సమావేశంలో గట్టిగా నడుస్తుంది. తూర్పు కాము సామాజిక వర్గ నేతలను వేధిస్తున్న మరో ప్రధాన అంశం నియోజకవర్గాల భౌగోళిక రాజకీయ సమీకరణాలు. జిల్లాలో కాపు ఓటర్లు అత్యధికంగా ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గం గతంలో ఎస్సీ రిజర్వ్డ్గా ఉండేది. ఆ తర్వాత పునర్విభజనలో అది జనరల్ స్థానంగా మారినప్పటికీ తమ సామాజిక వర్గానికి ఆశించిన రీతిలో రాజకీయ కోటా లభించలేదనే అసహనం వారిలో ఉంది. దీనికి తోడు కాపు జనాభా అధికంగా ఉండే రాజా, పాలకొండ వంటి నియోజకవర్గాలు ఎస్సీ ఎట్టి రిజర్వ్ స్థానాలుగా మారిపోవడం వెనుక ఏవైనా రాజకీయ మతలబులు ఉన్నాయనే కోణంలో ప్రస్తుత సమావేశంలో నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా పక్కన విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల, సాలూరు వంటి ప్రాంతాల్లోని కాపుల ఓటు బ్యాంకు బలంగా ఉన్న కీలక స్థానాల్లో ఇతరుల హవా నడుస్తుంది. తూర్పు కాపులను రాజకీయంగా తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే భావన వారిలో వ్యక్తమవుతుంది. రాజకీయ పదవుల విషయమే కాకుండా ప్రభుత్వ యంత్రాంగంలోనూ తమ సామాజిక వర్గానికి చెందిన అధికారులకు సరైన లూప్ లైన్ కానీ, లుక్రేటివ్ పోస్టులు కానీ లభించలేదని కాపు సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన శాఖల్లో జిల్లా స్థాయి ప్రాధాన్యత గల పోస్టుల్లో తమ అధికారులకు ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తున్నారు. ఈ ఇబ్బందులన్నిటికీ తమ సామాజిక వర్గ నేతలతో సరైన ఐక్యత లేకపోవడం ప్రధాన కారణమనే క్లారిటీకి తాజా సమావేశాల ద్వారా నేతలు వస్తున్నారు. తమలో ఐక్యత లోపించడం వల్లే రాజకీయ పార్టీలు తమను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటూ పదవుల విషయానికి వచ్చేసరికి పక్కన పెడుతున్నారని గ్రహించిన నేతలు ఇకపై పార్టీల జెండాలు పక్కన పెట్టి సామాజిక వర్గ ప్రయోజనాల కోసం ఏకమవ్వాలని నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో వరుసగా జరుగుతున్న తూర్పు కాపు నేతల ఆత్మీయ భేటీలు రాబోయే రోజుల్లో సిక్కులు రాజకీయాల్లో ఏ విధమైన కొత్త మలుపులు తీసుకోనున్నాయని ఉత్కంఠ రేపుతున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.